హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. విజయవాడ సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో బాధితుడి తల్లి, ముఖ్యంగా బాధితులుగా ఉన్నటువంటి తల్లి విజయలక్ష్మి, ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఇప్పుడు కాస్తగా మారుతోంది. అసలు వాస్తవం ఏంటో వాళ్ళకి బోధపడుతోందని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామం ఒకటి చోటు చేసుకుంటోంది. వాస్తవానికి వైఎస్ జగన్ పరామర్శించిన తర్వాత ఈ కేసులో కదలిక వచ్చింది. కేసులు కట్టారు సిఐ నాగరాజ్పై. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు, అతన్ని సస్పెండ్ చేశారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని పిలిపించుకొని మాట్లాడి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారో, ఆ తర్వాత ఆ బాధిత కుటుంబం యొక్క వెర్షన్ పూర్తిగా మారిపోయింది. వారి వాయిస్ కూడా మారిపోయింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరిగింది అని చెప్పి ఏకంగా చెప్పేశారు వాళ్ళు. సో వాయిస్ అయితే క్లియర్గా మారింది. ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. సో రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు, ముఖ్యంగా రిమాండ్ రిపోర్ట్ అంతా తప్పుల తడకగా ఉండడం, అవకతవకలు ఉండడము, కేవలం సిఐ నాగరాజుని బాధ్యునిగా చేయడము, రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నటువంటి అంశాలకు హైకోర్టులో అదే కృష్ణలంక పోలీసులు సమర్పించినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా ఇచ్చినటువంటి డేటాకు ఎలాంటి సంబంధం లేదు. సో ఈ విషయంపై ఇప్పటికే నేను చాలా వీడియోల్లో చెప్పాను. ముఖ్యంగా ఈ కేసులో హైకోర్టును పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని, తర్వాత మొత్తం వ్యవహారంలో సిఐ నాగరాజ్ని బలిపశు చేస్తున్నారని, అంతేకాకుండా ఇక్కడ ఉన్నతాధికారులను తప్పించే ప్రయత్నం చాలా క్లియర్గా జరిగింది అనేది రిమాండ్ రిపోర్ట్లో స్పష్టమైందని కూడా చెప్పిన పరిస్థితి ఉంది నా వీడియోలో. అయితే ఇక్కడ ఇప్పుడు మాత్రం విషయం నెమ్మదిగా సాయికృష్ణ తల్లికి కానీ సాయికృష్ణ కుటుంబ సభ్యులకు నెమ్మదిగా అసలు సంగతి, కూటమి ప్రభుత్వం ఏ విధంగా కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తోంది, పోలీసు ఉన్నతాధికారులను ఏ విధంగా తప్పించడానికి చూస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నట్టుంది. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగింది అని చెప్పిన ఆ కుటుంబమే ఇప్పుడు తిరిగి హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది హెబియస్ కార్పస్ పిటిషన్ విషయంలో. ఆ హెబియస్ కార్పస్ పిటిషన్ 29వ తేదీన విచారణకు రానుంది. ఇప్పుడు ఇదే కుటుంబం మళ్ళీ సాయికృష్ణ తల్లి ఈసారి ఇదే కేసు విషయమే హైకోర్టును ఆశ్రయించింది. మరోసారి న్యాయస్థానం తలుపులు తట్టింది ఆమె. ఈసారి ఎందుకు తట్టిందంటే మొత్తం కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదు కాబట్టి, నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే ఖచ్చితంగా సిబిఐకు కేసు అప్పగించాలి అని ఆమె డిమాండ్ చేస్తూ ప్రధానంగా హైకోర్టులో చాలా పెద్ద ఎత్తున వివిధ అంశాలని చాలా కూలంకషంగా వివరిస్తూ పిటిషనర్ తరపు విజయలక్ష్మి తరపు ఒక పిటిషన్ అనేది హైకోర్టులో దాఖలైంది. అంటే మొత్తం సాయికృష్ణ లాకప్ డెత్కు సంబంధించి సిఐ నాగరాజు పాత్ర, ఇతర పోలీసు ఉన్నతాధికారుల పాత్ర, అందరిపై విచారణ నిగ్గు తేలాలి అంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ ఒక్కటే మార్గం అంటూ ఆమె తాజాగా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలంటూ కూడా హైకోర్టుకి ఆమె అభ్యర్థించినటువంటి పరిస్థితి. పోలీసు కమిషనర్పై ఇదే సమయంలో పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుపై కూడా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఎందుకు ఈ ఆరోపణలు చేశారంటే దీనికి కూడా ఒక రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని గతంలో కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. అయితే ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి వివరాలు రెండు కీలకమైనటువంటి వివరాలు ఉన్నాయి. ఒకటి, మే 6వ తేదీన మార్కాపురంలో సాయికృష్ణ అదుపులో తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారనేది చాలా క్లియర్గా ఉంది. అది ఒకటి. ఇక రెండవది, అదే పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలం కూడా అదే రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ఉదహరించినటువంటి పరిస్థితి. ఆ ఎస్ఐ ఇచ్చిన వాంగ్మూలం రిమాండ్ రిపోర్ట్లో వచ్చినటువంటి వాస్తవాలు ఏమున్నాయంటే, మే 6, 7, 8 మూడు రోజుల్లో సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్లో చూసినట్టుగా ఎస్ఐ చెప్పినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అంటే కానీ ఇక్కడ హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ ఎప్పటికి వచ్చింది? జూన్ 2 నుంచి మొదలైంది. అంటే అంతకుముందే ఈ పార్ట్ జరిగింది. సో అంటే అలాంటప్పుడు జూన్ 2 తర్వాత మొదలైనటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ మొదలైనప్పుడు హైకోర్టులో ఇదే కృష్ణలంక పోలీసులు సాయికృష్ణ గురించి గాలిస్తున్నామని, సాయికృష్ణ ఎక్కడున్నాడో తెలియదని చెప్పిన పరిస్థితి. అంటే ఇక్కడ హైకోర్టునే మీరు పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారా? సో ఇక్కడ తల్లి విజయలక్ష్మి, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి పేర్కొన్నటువంటి అంశం చాలా స్పష్టంగా ఆమె అడుగుతున్నది కూడా ఇదే. ఇక్కడ పోలీస్ కమిషనర్కు వాస్తవానికి లాకప్ డెత్ లాంటి సీరియస్ అఫెన్సెస్ ఏమైనా జరిగితే అది మ్యాక్సిమం 7 రోజుల లోపల, వాస్తవానికి 1-2 రోజుల్లోనే కమిషనర్కు తెలిసిపోతుంది. తెలియజేయాల్సిన బాధ్యత కూడా సంబంధిత పోలీస్ స్టేషన్కి ఉంది. కమిషనర్ అండరేట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లపై కమిషనరేట్కే ఆయనకి కంట్రోల్ లేకపోతే ఇక ఆయనకి ఆ పదవి బాధ్యతలు చేపట్టడమే వేస్ట్ ఆయన. సో అటువంటిది ఇక్కడ 2 రోజుల్లోనే తెలిసిపోతుంది. గరిష్టంగా 7 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలిసిపోతుంది.
కానీ ఇక్కడ హైకోర్టును పక్కదారి పట్టించారు. తర్వాత 40 రోజుల తర్వాతే దీనికి సంబంధించినటువంటి పరిణామాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. రిమాండ్ రిపోర్ట్ ఇచ్చిన ఇదంతా నేను చెప్తున్నది ఆ పోలీసులు ఇచ్చినటువంటి సిట్ ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే. సో రిమాండ్ రిపోర్ట్లో ఇంత క్లియర్గా ఉన్నా సరే 40 రోజుల పాటు కమిషనర్ రాజశేఖర్ బాబు ఎందుకు మౌనం వహించారు? ఆయనకు తెలియదని అనుకోవడానికి లేదు. ఆయనకు తెలియకుండా ఇది జరగదు. 40 రోజుల సమయం ఇది. గరిష్టంగా 7 రోజుల్లోనే తెలిసిపోతుంది. సో 40 రోజులైనా సరే కమిషనర్ ఎందుకు పట్టించుకోలేదు? అంటే అంతా ఆయనకు తెలిసే జరుగుతుందా? ఆయనకు అనుసరణలోనే ఇదంతా జరిగిందా? ఆయనకు అనుసరణలోనే మోడ్ ఆఫ్ యాక్షన్ జరిగిందా? సిఐ నాగరాజు ఈ మోడ్ ఆఫ్ యాక్షన్ ఆయన మొత్తం అమలు చేసింది ఆయనేనా? అంటే ఇక్కడ కమిషనర్, అందుకే ఇక్కడ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టుకు సిబిఐ మొత్తం సాయికృష్ణ వ్యవహారాన్ని సిబిఐ దర్యాప్తుకు ఆదేశించారంటూ హైకోర్టుకు ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్లో కమిషనర్ రాజశేఖర్ బాబు పై కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఏదో దర్యాప్తు చేస్తున్నట్లు హైకోర్టును నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తాను దాఖలు చేసినటువంటి హెబియస్ కార్పస్ పిటిషన్ను క్లోజ్ చేయించే ఆలోచనలో పోలీస్ యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తోందని కూడా తల్లి విజయలక్ష్మి చాలా స్పష్టంగా ఈ పిటిషన్లో పేర్కొన్నారు. దోషులను శాశ్వతంగా తప్పించాలనేది పోలీసు ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా ఈ కేసులో మీరు జోక్యం చేసుకోవాలంటూ హైకోర్టును ఆమె విన్నవించారు. హైకోర్టుకు ఆమె విన్నవించినటువంటి ఈ పిటిషన్ అనేది స్వతంత్ర విచారణ జరిపించాలంటూ కోరారు. జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ సుబేందు శ్యామలతో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరపనుంది. సో ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. 40 రోజుల పాటు కమిషనర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? కమిషనర్కు తెలియకుండా జరిగిందా? అతన్ని పట్టుకున్నప్పుడు ఈ సమయం ఎంత, ఏ సమయంలో పట్టుకొని వచ్చారు? ఈ వివరాలన్నీ తెలియాల్సి ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ఈ వివరాలన్నీ లేవు. ఈ రిమాండ్ రిపోర్ట్లో కూడా సాయికృష్ణది లాకప్ డేట్ జరిగి ఉంటుందని చెప్తున్నారు తప్ప సాయికృష్ణ మృతదేహం ఏమైందో కూడా అక్కడ రిమాండ్ రిపోర్ట్లో తేలినటువంటి అంశాలు లేవు. రిమాండ్ రిపోర్ట్లో 13వ పేజీలో ఒక పాయింట్లో చాలా క్లియర్గా ఉంది, సాయికృష్ణ వేరే బోర్డ్స్ అనేది ఇప్పటి వరకు తెలియలేదని చెప్పి. మరి సిట్ అనేది దర్యాప్తు ఏం చేసింది? కావాలనే ఉద్దేశపూర్వకంగానే రిమాండ్ రిపోర్ట్ ఈ విధంగా తయారు చేశారా అనే ఆరోపణ కూడా లేకపోలేదు. సో ఓవరాల్గా ఏ అంశాలైతే రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి సిఐ నాగరాజుని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు హాజరుపరిచినప్పుడు సిట్ దర్యాప్తు చేసినటువంటి సిట్ తన రిమాండ్ రిపోర్ట్ను సిఐ నాగరాజు అరెస్టుకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్లో ఏ అంశాలు బయటకు వచ్చాయో, ఏ అంశాలు రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచారో ఈ అంశాలన్నిటిపై చాలా అనుమానాలు, చాలా విమర్శలు వచ్చాయి. రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పులు తడకగా ఉందని, కావాలని ఉన్నతాధికారుల పేర్లను తప్పించేందుకు, ఉన్నతాధికారుల పాత్రను దీని నుంచి తప్పించేందుకు, కేసును నీరుగార్చేందుకు, మొత్తం కేసుకు సిఐ నాగరాజును బలిపశువు చేసేందుకు, ఉన్నతాధికారుల పాత్రను తప్పించేందుకు మాత్రమే రిమాండ్ రిపోర్ట్ ఈ విధంగా తయారైందనే వాదన గట్టిగా వచ్చింది. ఆరోపణలు వచ్చాయి. చాలామంది విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని అభిప్రాయపడ్డారు. సో ఇప్పుడు తాజాగా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ దర్యాప్తుకు అప్పగించాలి, సిబిఐ దర్యాప్తుకు అప్పగిస్తేనే న్యాయం జరుగుతుందంటూ. వాస్తవానికి చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత న్యాయం జరిగింది అని చెప్పినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఇప్పుడు మళ్ళీ వాస్తవం ఏంటో బోధపడినట్టుంది. నెమ్మదిగా అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వం నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందా? మొత్తం వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారా? హైకోర్టును సైతం పక్కదారి పట్టించారా? తర్వాత హెబియస్ కార్పస్ పిటిషన్ దృష్టిలో పెట్టుకుని ఈ విధమైనటువంటి రిమాండ్ రిపోర్ట్ను తయారు చేశారా? ఇలా రకరకాల అనుమానాలు ఏవైతే వచ్చాయో వాటన్నిటికీ బలపరుస్తూ ఆ అన్ని అనుమానాలని, ఆ ఆరోపణల్ని, అనుమానాలని అన్నిటినీ తన పిటిషన్లో పొందుపరుస్తూ సిబిఐ విచారణ కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేయడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారుతుంది. మరి దీనికి ఇప్పుడు హైకోర్టు ఎలా స్పందిస్తుంది? కూటమి ప్రభుత్వం ఏం కౌంటర్ దాఖలు చేస్తుంది? ఎందుకంటే కూటమి ప్రభుత్వం దేనికి ప్రధానమైనటువంటి అపోనెంట్ కాబట్టి ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుంది? పోలీసులు ఎలా స్పందిస్తారు? సిబిఐ దర్యాప్తును కోరినటువంటి ఆ పిటిషన్ వీళ్ళు అడ్డుకుంటారా లేదా? ఇవన్నీ తేలాల్సిన అంశం ఉంది. మొత్తానికి సాయికృష్ణ వ్యవహారం అనేది ఇప్పట్లో ఆగిపోయేలా లేదు, ఇప్పట్లో పులి స్టాప్ పడేలా లేదు. మొత్తానికి సిబిఐ దర్యాప్తు కోరడం, గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా చాలా స్పష్టంగా సిబిఐ దర్యాప్తు కోరుతూ ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు సాయికృష్ణ తల్లి కూడా, విజయలక్ష్మి కూడా సిబిఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం అనేది ఈ కేసు యొక్క
తీవ్రతని మరికాస్త పెంచుతోంది. సిబిఐ దర్యాప్తు యొక్క అవసరాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే స్వయంగా బాధితుడి తల్లే బాధితుల కుటుంబం నుంచే ఈ పిటిషన్ దాఖలైంది కాబట్టి హైకోర్టు చాలా తీవ్రంగానే దీనికి పరిగణించి కన్సిడర్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి సాయికృష్ణ వ్యవహారం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామాలకు, కీలకమైనటువంటి మలుపులకు దారితీస్తోందని చెప్పాలి.